వెల్కమ్ టు చిన్నారి కథల సమయం. ఒక అందమైన చెరువులో 7 చేపలు ఆనందంగా జీవించేవి. అవన్నీ మంచి స్నేహితులు, కాని వాటి ఆలోచనలు మాత్రం వేరువేరు. స్నేహితులారా, మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. అయ్యో, ఏం జరగదు, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఒకరోజు ఒక మత్స్యకారుడు చెరువు దగ్గరకు వచ్చాడు. మత్స్యకారుడు, రేపు ఇక్కడ వల వేస్తాను, చాలా చేపలు దొరుకుతాయి. ఈ మాటలు విన్న చేపలు భయపడ్డాయి. నేను ఇప్పుడే ఇక్కడ్నించి వెళ్ళిపోతాను. అవును, నేను కూడా వెళ్తాను, కాని కొంచెం తర్వాత. మిగతా చేపలు ఇంకా సందేహంలోనే ఉన్నాయి. ప్రమాదం వస్తే నేను ఏదో ఒక మార్గం చూసుకుంటాను. నేను ప్రయత్నిస్తాను, కానీ ఏమవుతుందో తెలియదు. ఇంకా టైం ఉంది, తర్వాత చూద్దాం. అయ్యో, నాకు చాలా భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏం జరగదు అన్నాను కదా, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? తరువాత రోజు మత్స్యకారుడు వల వేశాడు. మత్స్యకారుడు, హాహా, ఇప్పుడు చేపలు నా చేతిలోనే ఉన్నాయి. చేప 3 తెలివిగా చనిపోయినట్టు నటించి వలనుంచి బయటపడింది. చేప 4 ప్రయత్నించినా వలలో చిక్కుకుంది. చేప 5, 6, 7 ఆలస్యం, భయం, నిర్లక్ష్యం వల్ల వలలో చిక్కుకుపోయాయి. ముగింపు నీతి. పిల్లలు, ఈ కథ మనకొక మంచి పాఠం చెబుతుంది. ముందుగానే ఆలోచించి చర్యలు తీసుకుంటే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ఆలస్యం, భయం, నిర్లక్ష్యం నష్టానికి దారితీస్తాయి. మా కథ మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని తెలుగు కథల కోసం మా వీడియోలను చూడండి.